హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 5వ వచనం 25వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. యేసు ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఇదిగో త్వరగా వస్తారన్న ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కడూ నశించడానికి ఇష్టమో లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎవరిని నరకానికి పంపించడం ఆయనకి ఇష్టమో లేదు. అందుకని ఆయన ఆలస్యం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడొస్తాడులే యేసు ప్రభు, ఎందుకు వస్తాడులే యేసు ప్రభు, మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారు త్వరగా వస్తానన్నాడు ఇంకా రాలేదు అని. చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. యేసు ప్రభు త్వరగా వస్తానన్నాడు అంటే ఎంతకాలం అయిందంటే యేసు ప్రభు చెప్పండి 2000 ఇంచుమించు సంవత్సరాలు అయింది. చూడండి ఒకసారి పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. కొందరు 9 చదవండి పోని. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 8వ వచనం కూడా చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు మనకి క్యాలెండర్లు గడియారాలునండి. దేవుని గడియారం వేరు, మన గడియారం వేరు. ఆయన దృష్టికి ఒక సంవత్సరం 1000 దినాలట. 1000 దినాలు ఒక దినం అంట. ఏంటండి? ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటున్నారు మీరు? అంటే 2 రోజులు అయింది. 2 రోజుల్లో వస్తాను అంటే త్వరగా వస్తామా లేకపోతే ఆలస్యంగా రావటమా? ఊరికెళ్తూ 2 రోజులు వచ్చేస్తాను అన్నాడు అనుకోండి మీ ఆయన వెళ్ళేటప్పుడు. ఏంటంటే అన్ని రోజులా అంటారా? 2 రోజులే కదా. ఏంటండి? దేవుని దృష్టికి 2 రోజులే అయినట్టుంది. ఎందుకంటే సకల జనులకు సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు చేసిన శిలువ యాగాన్ని గురించి నాకు చెప్పలేదు, నాకు తెలియదు అని రేపు ఎవరు మాకు యేసు ప్రభువుని చెప్పకుండా మేము ఎట్ట నమ్మమంటారండి అని అడగకూడదు. రేపొద్దున వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు యేసు యొక్క మాటను బట్టి కలుగుతుంది. అందుకనే ఈ రోజున టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. ఎవరిని బలవంతంగా మార్చాల్సిన పని లేదు. కానీ ఇది జీవము, ఇది మరణము, ఇది వెలుగు, ఇది చీకటి. యేసుక్రీస్తు చేసిన శిలువ యాగము ద్వారా మనకు ఉచితముగా రక్షణ ఉన్నది అన్న మాట ప్రతి ఒక్కరి చెవులో పడాలి. అందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకోసం ఆలస్యం చేస్తుంటే మనమేం చేస్తున్నాం? ప్రభు బిడ్డలం అనే వాళ్ళమే ఇంకా ప్రభు నామాన్ని ఎరగని వాళ్ళు ఉన్నారే, వాళ్లకు యేసయ్యని గురించి చెప్పాలి. నా ఇంటిలోనే ప్రభు వస్తే నరకానికి పోయేవాళ్ళు ఉన్నారే, నా ఇంటి వారందరి కోసం ప్రార్థన చేయాలి అన్న భారం లేకుండా మనం కూడా కునికి నిద్రపోతున్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఈ రోజున మారు మనసు పొందారో లేదో, మరణిస్తే పరలోకంలోనికి వెళ్తారో లేదో అనే ఒక తీర్మానం చేసుకోకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళొద్దండి. ఇంకో అవకాశం మనకు ఉందో లేదో నాకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువా, నేను దోషిని, పాపిని, నువ్వు నా కొరకు పరలోకం నుంచి దిగివచ్చి సిలువలో ప్రాణమిచ్చావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని, నువ్వు చిందించిన రక్తధారలో నాకు క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నా ప్రభువుగా అంగీకరిస్తున్నానని సిన్సియర్గా, యథార్థంగా నీ ఒక్క మాట దేవునితో చెబితే ఆకాశం నుండి తొంగి చూసే ప్రభువు నీ ప్రార్థన విని మన పాపాలు క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన.
నీవు ఆకర్షించుకున్న, నీవు ప్రేమించిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడు నాయన. వారి హృదయ స్థితిని చూడు నాయన. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో ఎరిగిన దేవా, ఏ పాపాలతో ఎవరు కుమిలిపోతున్నారో ఎరిగిన దేవా, నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని శుద్ధులుగా చేయయ్యా. నీ నామములో ఉన్న జయ జీవితాలు మాకు దయచేయి నాయన. ప్రతి శాపమును మాలో నుంచి కొట్టివేయము నాయన. పాపం వల్ల వచ్చే జీతమైన మరణము నుండి మమ్మల్ని తప్పించి, తద్వారా వచ్చే రోగాల నుండి మమ్మల్ని విడిపించే దేవుడు అని ఈ రాత్రి నీవు నిరూపించుము నాయన. ఎవరిని నరకానికి పోనివద్దు నాయన. వీరి పేర్లు నీ జీవగ్రంథంలో రాసుకో తండ్రి. నాయన, నీ వచ్చినప్పుడు నిన్ను సంతోషముతో ఎదుర్కొనే గుంపులో మమ్మల్ని ఉంచయ్యా. నీ వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారితో మేము ఉండకుండా సహాయము చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.